హే యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం టొమాటో రైస్ చేద్దాం. సో టొమాటో రైస్లో ఏముంది, ఈజీయే కదా, టొమాటో కూర చేసుకొని అన్నం కలుపుకుంటే అయిపోద్ది కదా అని అంటారు కొంతమంది. బట్ దిస్ ఇస్ కొంచెం డిఫరెంట్ అనమాట. బట్ అవుట్పుట్ అయితే ఫెయిల్ అయింది. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ సీ ద ప్రాసెస్. మేబీ మీరు ఇంకా బాగా చేయొచ్చేమో. ఫస్ట్ టొమాటోస్ని మిక్సీ పట్టుకోవాలి. అండ్ కొన్ని టొమాటోస్ని మిక్సీ పట్టుకొని కొన్ని టొమాటోస్ని మాత్రం పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక ప్యాన్ వేసుకొని అందులో మన బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలి. అన్నీ అంటే అన్నీ అవసరమా, చెక్క మొగ్గ ఇంకా బిర్యానీ ఆకు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఫ్లేవర్ఫుల్గా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని పచ్చిమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో ఆనియన్స్ అన్నీ మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉంటాయి కదా, సో ఆ టొమాటోస్ వేసుకోవాలి. సో టొమాటోస్ కొంచెం ఫాస్ట్‌గా వేగాలి అనంటే ఏం చేయాలంటే, మనం కొంచెం లైట్‌గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ ఏసుకుంటే ఫాస్ట్‌గా మగ్గుతాయి ఏవైనా కూడా. అండ్ ఫ్రైస్‌లో అయితే ఏసుకోవద్దు సాల్ట్. ఎందుకంటే అవి వెంటనే మగ్గిపోయి అది ఫ్రై కాకుండా కర్రీ అయిపోతది. అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ కర్రీ ఆ టైంలో మాత్రమే కొంచెం సాల్ట్ ఏసుకోండి. అండ్ సాల్ట్ ఏసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. ఇలాంటి స్పెషల్ రైస్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకుంటున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది బాగా ఆ పచ్చివాసన అంతా పోయే వరకు మనం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరే ఉంది కదా, అండ్ పచ్చి టొమాటోస్ని పట్టుకోవాలి. ఆ ప్యూరే మొత్తం వేసిన తర్వాత దాన్ని ఒక 5-8 మినిట్స్ అట్లాగా బాయిల్ చేయనివ్వాలి. అంటే ఈ టొమాటోస్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి కదా, అందుకని చెప్పి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి బాయిల్ చేసేలా చేయండి. అందులో పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం కారం, ఇంకా గరం మసాలా వేసుకోవాలి. నేను హోమ్‌మేడ్ గరం మసాలా వేశాను. మీరు ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం పక్కన కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఏసుకోవాలి. మీరు ఎంతమందికైతే చేస్తున్నారో అంత చూసుకొని ఏసుకోండి. మాదెక్కడ ఫ్లాప్ అయిందంటే రైస్ ఓవర్‌గా కుక్ అయిపోయిందనమాట. పులిహోరకి చేసుకున్నట్టు పొడి పొడిగా చేసుకోవాలి. కానీ ఇక్కడ మా రైస్ ఏమైందంటే మెత్తగా అయిపోయింది. అంటే మేము రెగ్యులర్‌గా చేసుకునేలా చేసుకున్నాము. సో ఇదండి మా డిజాస్ట్రస్ టొమాటో రైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో